చిత్తూరు అడవుల లోతుల్లో ఉన్న ఒక కొండ చిలువల తగనప్పుడు తగపడే ధైర్యంతో పోరాటపటిమతో ఉన్న పుష్పరాజ్ అనే వ్యక్తి జీవితం ఒకటే, సానుభూతితో కూడిన గుండె, తన ప్రియమైన వాళ్ల కోసం ఏదైనా చేయాలన్న సంకల్పం. అతడు చందనం స్మగ్లింగ్ చేస్తూ ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటూ తనను అవమానించే వారందరికీ ధీటుగా ఎదురు నిలిచేవాడు. కఠినమైన జీవితంలో ఉన్న అతడికి న్యాయం పట్ల ఉన్న నిబద్ధత అతడిని ప్రత్యేకంగా నిలబెట్టేది. ఒకరోజు పుష్ప కళ్ళకు పడింది శ్రీవల్లి. ఆమె సౌందర్యం, పంచితపాలు, అందం కలసిన చిరునవ్వు తన మనసును ఆకర్షించాయి. గ్రామంలోని ఒక నిరుపేద వర్కర్ కూతురైన ఆమె సాధారణ జీవితాన్ని గడుపుతూనే తల్లిదండ్రులకు సహాయం చేసేది. తనకున్న మంచి మనసుతో, సహాయం చేయాలన్న తపనతో ఇతరులకు సాయం చేస్తూ ఉండేది. పుష్పకి ఆమె స్వచ్ఛమైన సహజత్వం ఎంతో ఇష్టం అయ్యింది. కాని తన జీవితం గడిపే విధానం అతడిని శత్రువుల ముష్టిపిట్టల్లోకి లాగుతూ ఉండేది. అయినా పుష్ప తన ప్రేమను సత్యం చేసుకోవాలని, ఆమెను రక్షించాలని సంకల్పించాడు. కొంతకాలం గడిచిన తర్వాత పుష్ప చెయ్యి చేసుకునే సహాయం ద్వారా శ్రీవల్లి అతడి గురించి తెలుసుకుంటూ అతడి ధైర్యానికి ఆశ్చర్యపోయింది. పుష్పతో ఎన్నో సమస్యలు ఎదురైన తర్వాత శ్రీవల్లి అతడి హృదయంలోని మంచితనం చూసింది. అతడు తనను రక్షించడానికి ఏది చేయాలన్నా సిద్ధంగా ఉన్నాడని తెలుసుకుని అతడి పట్ల సానుభూతితో కట్టిపడిపోయింది. శాంతితో కూడిన జీవితాన్ని కాపురంగా నిలిపే కృషి చేశాడు. కానీ అది సులభం కాలేదు. పుష్పను గెలిచినందుకు ప్రతికూల శక్తులు అతడి ప్రాణం మీద ముప్పుగా నిలిచాయి. కాని ఆమె ప్రేమతో తన పక్కన నిల్చున్నప్పుడు పుష్ప, ఆ తర్వాత వారి బంధం మరింత బలపడింది. శ్రీవల్లి పుష్పకి దారి చూపించే జ్యోతి అయ్యింది. ఆమెతో కలిసి పుష్ప తనను దోపిడీ చేసే వారిపై పోరాటం ప్రారంభించాడు. వారి కల నిజం చేసుకోవడం కోసం చీకటి లోకాన్ని వదిలి రాజ్ అపారమైన శక్తితో పోరాడాడు. చివరికి పుష్పరాజ్, శ్రీవల్లి వారు కలిసే స్నేహంతో జీవితం కోసం నిలచి ప్రేమను, ధైర్యాన్ని వారసత్వంగా ఇచ్చారు. Please do subscribe our channel and please like, share, comment. Please do subscribe our channel and please like, share, comment.